ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, గ్రామ్ భారతి, ఏకలవ్య ఫౌండేషన్, ఇలా దేశ ఆర్గనైజేషన్స్ రైతుల స్థితి గురించి, వాళ్ళ బాగోగుల గురించి చాలా సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్నారు. కానీ వీళ్ళందరూ ఎంత కష్టపడినా రైతులు ఆత్మహత్యలకు గురి అవుతున్నారు. ఇది కటు సత్యం. ఎందుకు అలా అవుతుంది? గడిచిన 50-60 సంవత్సరాల్లో వ్యవసాయ ఉత్పాదనలు, వ్యవసాయ రీతి రివాజులు అన్నీ మొత్తం సారాసగటుగా ఈ బహురాష్ట్రీయ కంపెనీల కపిముష్టికి వచ్చేసాయి. అంటే గడిచిన 50 సంవత్సరాలు లేకపోతే 60 సంవత్సరాల క్రితం బహురాష్ట్రీయ కంపెనీల బోర్డు రూముల్లో కొన్ని నిర్ణయాలు జరిగాయి. మొత్తం ప్రపంచమంతా తింటున్న పదార్థాలని మేము నిర్దేశిస్తాం. ఎవడు ఎక్కడ ఏమి తింటున్నా అది మా కంపెనీల మూలకంగానే మీ నోట్లోకి వెళ్తుంది. స్థితికి ఈ దినం ప్రపంచంలో కటు సత్యంగా కనిపిస్తోంది. అంటే ఆహారంగా లేకుండా కేంద్రీకృత వ్యవస్థలో తయారవుతున్న పదార్థాలుగా మారిపోయాయి అన్నమాట. అంటే మీరు తింటున్న బియ్యం, మీరు తింటున్న గోధుమలు, మీరు తాగుతున్న పాలు, చక్కెర, గుడ్లు, మాంసం, ఇవన్నిటికీ వెనకాల ఈ కంపెనీల హస్తక్షేపం ఉంది అని మీరు ఆలోచించగలగాలి. కానీ గడిచిన 40-50 సంవత్సరాలు ఏమైందంటే మనం ఆలోచించలేని స్థితికి మనల్ని తీసుకొచ్చారు. ఆహారం అంటే పాలు, ఆహారం అంటే బియ్యం, ఆహారం అంటే గోధుమలు, ఆహారం అంటే గుడ్లు, ఇవి తప్ప ఇంకేమీ లేవు. ఏం చేసినా ఈ పదార్థాలతోనే మీరు తయారు చేసుకోవాలి. అంటే ఇప్పుడు నీళ్లు కట్టి పెంచేదానికి వాళ్ళు వేసిన ఎరువులు, వాళ్ళు తెచ్చిన క్రిమి కీట కలుపు నాశక పదార్థాలని వాడటం వల్ల ఎక్కువ ప్రమాణంలో ఉత్పాదన చేయగలరు. దీన్ని చేయగలిగిన వాళ్ళందరూ మా దగ్గర ఈ పదార్థాలని, దీన్ని ఉత్పాదన చేసేదానికి కావాల్సిన అంశాలని కొనుగోలు చేయండి, మీరందరూ అందరికీ ఇవ్వండి, మీరందరూ బాగా పని చేయండి, దానిలో వచ్చే లాభాలని మేము తీసుకుంటున్నాం. ఇంతే, చాలా సింపుల్ గా ఉంది పరిస్థితి. సో రైతు అక్కడెక్కడో ఏదో పెంచాడు, ఉలవలు పెంచాడు, నువ్వులు పెంచాడు, కొర్రలు పెంచాడు, ఆముదపు గింజలు పెంచాడు. ఇలా ప్రపంచంలో ఆయా ప్రాంతాల్లో వైవిధ్యమైన పదార్థాలు ఇప్పటికీ పెరుగుతాయి పెంచితే. కానీ ఆ పదార్థాలన్నిటికీ మానవ జాతిలో ఏ విలువ లేకుండా చేసేసారు ఈ డాక్టర్లు, ఈ పారిశ్రామికవేత్తలు, ఈ రాజకీయ నాయకులు, ఈ పెద్ద పెద్ద సంఘాలు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమైనా తిను, బ్లడ్ తీసుకో అనే స్థితికి డాక్టర్లను ఈ ఔషధి కంపెనీలు దిగజారు చేశాయి. మనం తినే పదార్థాలకు ఆరోగ్యానికి సంబంధం ఉందని చెప్పే నాథుడు ఒక్కడు లేకుండా పోయాడు. ఏ విజ్ఞాని ఈ గురించి మాట్లాడటం లేదు. పాలల్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుందని ఏ డాక్టరు చెప్పట్లేదు. దానికి తద్విరుద్ధంగా పాలు పరిపూర్ణ ఆహారం అని పాఠ్యపుస్తకాలలో విజ్ఞాన టీచర్లు బోధించడం మొదలుపెట్టారు. అంటే ఈ వాణిజ్యీకరణ ఒత్తిడులతో విజ్ఞానాన్ని అపభ్రంశం చేసి ఇదే విజ్ఞానం అని మన తలల్లో నూరి పోసేశారు. అది లోపలికి వెళ్ళి గట్టిగా శిలాజమై కూర్చునేసింది మన తలల్లో. పాలు మంచిది కాదు, తాగద్దండి అని నేను చెబితే వీడెవడో పిచ్చోడొచ్చాడు రా అని నన్ను తిట్టున్నా. అంటే ఆహారాన్ని అపభ్రంశం చేసిన
ఘనత ఈ మా ఆధునిక విజ్ఞానులదై కూర్చుందని నేను లబోదిబోమని మొత్తుకుంటుంటే వీడేదో పిచ్చి పట్టింది పాలు తాగొద్దు అంటున్నాడు అని అనుకుంటున్నారు. కానీ రేపటి నుంచి మొత్తం హైదరాబాద్లో ఉన్న ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరూ పాలు తాగటం ఆపు చేస్తే 6 నెలల్లో హైదరాబాద్లో ఉన్న ఆసుపత్రులలో సగభాగం మూసుకొని వెళ్ళిపోతాయి అవంతకవే అనే నిజాన్ని మీరందరూ నిరూపించబోయే రోజులు ఇంకా ముందు రోజుల్లో వస్తాయని నేను కలలుగంటున్నాను. అంటే మనం పాలు తాగకుండా ఉంటే చాలు మన ఆరోగ్యాలు సుధారించుకుంటాయని చెప్పే నాథుడు లేడు. పాలల్లో కాల్షియం ఉంది, కాల్షియం లేకుంటే బోన్లు విరిగిపోతాయి, ఎముకలు పుట్టుకని కింద పడిపోతారు అని అంటున్నారు. కానీ పాలు లీటర్లు తాగాము ఈ 20 సంవత్సరాలు, అయినా బోన్ క్యాన్సర్ వస్తుంది, ఆర్థో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎంతవరకు అంటే 38-40 ఏళ్లకే మీ మోకాళ్ళు సమసిపోయాయి, దాన్ని తీసేస్తాము, మిడిల్, లార్జ్, స్మాల్ అమెరికా నుంచి, జర్మనీ నుంచి, ఫ్రాన్స్ నుంచి వస్తున్నాయి, బై 1 get 1 ఫ్రీ ఇలా ప్రకటనలు చేసి మీ మోకాళ్ళను తీసేస్తాము, కొత్తగా అమర్చుతాము అని పెద్ద పెద్ద ఫ్లెక్సుల్లో ప్రకటనలు చూస్తున్నాం. ఇంతకంటే విపర్యాసం కావాలా మనకి? అంటే ఆ పాలు తాగాము, వాళ్ళే చెప్పారు మాంసం తినండి, మాంసంలో విటమిన్ B12 ఉంది, దానిలో తప్ప ఇంకెక్కడా లేదు అని చెప్తున్నారు. కానీ విటమిన్ B12 ఎంతమందికి తప్పిపోయింది అని ఇప్పుడు విటమిన్ B12 టాబ్లెట్లు అమ్మటం మొదలు పెట్టారు. అంటే వీళ్ళు చెప్పింది పచ్చి అబద్ధం, లేకపోతే ఇంకొకటి మాంసం తింటున్నా కానీ విటమిన్ B12 మీ దగ్గరలోకి రావట్లేదని. రెండిట్లో ఏదో ఒకటి నిజం, అంతేనా? ఇదైనా నిజం, ఇదైనా నిజం. ఇప్పుడు అందరికీ విటమిన్ B12 తక్కువైందంటే మాంసం తిన్నా విటమిన్ B12 మీకు రావట్లేదనే కదా. అంటే ఆహారం కృతకమైందనే కదా. నిజమైన ఆహారం అయితే విటమిన్ B12ని హ్యాపీగా సంపాదించుకోవాలి కదా. మనం మాంసం తింటున్నారు అందరూ, మొత్తం 95% ఆఫ్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఈటింగ్ మీట్, బట్ దెన్ వై B12 ఈజ్ లెస్? ఇలాంటి ప్రశ్నలు అడిగేదానికి మనకు ఆలోచన శక్తి లేకుండా పోయింది. ఎందుకంటే ఈ మాధ్యమాలు, ఈ పత్రికలు, ఈ టీవీలు ఒకదాని మీద ఒకటి పేరు పెట్టుకుని హాట్ హూట్ అని రాయటం వల్ల విటమిన్ B12 మాంసంలో మాత్రమే ఉందట, ఆహా కాల్షియం పాలల్లోనే ఉందట. నువ్వుల్లో కాల్షియం 10 రెట్లు ఎక్కువ ఉందని ఎవడు రాయడేంటి? ఇలా ఫోన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వారానికి ఒకసారి నువ్వుల లడ్డు తినిపిస్తే ఇలా వంగిపోయిన ముసలావిడ 70 ఏళ్ళు అవి తెలుసుకొని నడుస్తుంది ఇప్పుడు. అంటే నువ్వుల లడ్డు తినండి అని ఏ ఒక్క విజ్ఞాని చెప్పట్లేదు, ఏ ఒక్క డాక్టరు చెప్పట్లేదు. ఎందుకు? పాలు అమ్ముడు కావు. నువ్వులు తింటే ఆ మెట్ట భూముల్లో 4 వానలు వస్తే సాలుల్లో సానలు కొర్రలు పెంచుకుంటుంటే నువ్వులు పెరుగుతాయి. అవంతకవే 1 ఎకరానికి 2 క్వింటలు. ఆ క్వింటలు నువ్వులకి కేజీ 300 రూపాయలు, 400 రూపాయలు ఇస్తే ఆ రైతన్న బాగుపడతాడు అని ఏ ఒక్క విజ్ఞాని ఇంతవరకు ఆలోచించలేదే. ఎందుకంటే ఈ విజ్ఞానులందరూ ఈ బాక్స్ లో కట్టివేయబడ్డారు. పాలు మంచిది, ఇది మంచిది, అది మంచిది, ఇది తినండి, అది తినండి అని చెప్తున్నారు. చివరికి పీచు పదార్థం లేకుండా ఆహారం తింటున్నావయ్యా అని మా లాంటి వాళ్ళు చెప్పడం మొదలు పెడితే అవునవునవును కినోవా ఉంది, టెఫ్ ఉంది, చెఫ్ ఉంది అని అదేదో ఎక్కడో పెంచిన పదార్థాలను తీసుకొచ్చి మళ్ళా మన తలల మీద రుద్దేదానికి న్యూట్రిషనిస్టులు అందరూ కట్టకట్టుకొని పేపర్ల మీద ఆదివారం ఆరోగ్యం అని చెప్పి రాయడం మొదలుపెట్టారు. అర్థమవుతుందా నేను చెప్పే విషయాలు? అంటే ఇవంతా వ్యవస్థితంగా ఈ బహురాష్ట్రీయ కంపెనీలు మన ఆరోగ్యాన్ని, ఆహారాన్ని, పదార్థాలని అన్నిటినీ కబలించేసి మేము చెప్పిందే ఇదే ఆహారం, ఇలాగే తినండి, ఇలాగే ఉండండి, మీకు రోగాలు వస్తుంటే నో ప్రాబ్లం, ఇక్కడ ఇంకొక వ్యవస్థను తయారు చేస్తాము, టాబ్లెట్లు తీసుకుంటూ ఉండండి. ఇది నిజమైన చిత్రణ, కటు సత్యమో? అంటే ఇంత భయంకరమైన క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ అంశాలన్నీ ఒకదానికొకటి అంటుకొని ఉన్నాయి.
ఆహారం సపరేట్ కాదు, ఆరోగ్యం సపరేట్ కాదు, వ్యవసాయం సపరేట్ కాదు, రైతన్న సపరేట్ కాదు. 4 వానలు వస్తే నీళ్లు లేకుండానే కొర్రలు, అండుకొర్రలు, అరికలు, సామెలు, నువ్వులు, ఉలవలు ఇలాంటి అద్భుతమైన పదార్థాలని పెంచుకొని తింటూ ఉన్న రైతన్నలు కాదు కదా, కొండ చర్యల్లో పెరుగుతున్న ఆ ట్రైబల్స్ జనాంగాల ఆరోగ్యాన్ని కూడాను గబ్బులేపి ఈ 2 రూపాయలకు బియ్యం ఇస్తామని చెప్పి ఆ బియ్యాన్ని వాళ్లకు తినిపించి 130 మంది ట్రైబల్స్ లోనూ డయాబెటీస్ రోగం తెచ్చిన ఘనత ఈ ఆధునిక విజ్ఞాన కృషి యుగానికి సంబంధించింది అని గట్టిగా పెద్ద పెద్ద గొంతుతో చెబుతూ ఉంటే అవునా అవునా అంటే మాకేదో రోగం వచ్చింది, పర్వాలేదు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వీధికి ఒకటి పుట్టుకొని పుట్టుగొడుగుల్లాగా లేచొస్తున్నాయి. దాన్ని అలా జరుగుతున్న భయంకరమైన సత్యాన్ని డెసిఫర్ చేసుకోలేక మనమంతా రోగులమవుతున్నాము. వారం వారం రోగులు ఎక్కువ అవుతున్నారు నగరాల్లో అని ఎవరు చెప్పకపోతే ఏమి చేయాలో దిక్కు అక్కడ ట్రైబల్స్ కూడా ఈ రోగం వస్తుందంటే ఇంకా మనం తింటున్న ఆహార పదార్థాలే దీనికి కారణమని ఎవరు చెప్పకుండా ఉంటే ఏమీ తెలియనట్టు మనమందరం ముక్కు మీద వేసుకొని ఈ డాక్టర్లు చెప్పేది, ఈ విజ్ఞానులు చెప్పేది వినుకుంటూ ఇంకా కోడిగుడ్లు తినండి, 2 నిమిషాల్లో నూడిల్స్ రెడీ చేసుకుని మీరంతా వంటగదుల్లో ఎందుకు కష్టపడుతున్నారు, చిచి వంట చేసే పనేనా, ఆడవాళ్ళు హౌస్ వైఫా ఆహా అని నీచంగా చూడటం మొదలుపెట్టిన ఈ కార్పొరేట్ వ్యవస్థ కల్చర్ని ఇంకా పైకి తీసుకెళ్లి ఆడవాళ్ళని కించపరుచుకుంటూ ఈ అద్భుతమైన సిరిధాన్యాల్ని, అద్భుతమైన వైవిధ్యమైన పదార్థాలని ఎందుకో మా తాత ముత్తాతలు పెంచుతున్నారని ఆ పెట్టభూమి రైతులు 4 వానలు వస్తే ఇప్పటికీ అమాయకంగా పెంచుతూ ఉంటే దానిని చూసి క్యారే అనే నాదుడు లేకుండా తయారవుతూ ఉంటే ఎక్కడ దొరుకుతుంది న్యాయం? అంటే ఇంత గందరగోళంలో మనమంతా ఇరుక్కుపోయాము. మీరు అనుకుంటున్నట్టు ఇది సపరేట్, అది సపరేట్, ఇది సపరేట్ ఏమీ లేదు ఇక్కడ. మీ ఆరోగ్యాలు చెడిపోయింది, ఈ ఔషధి కంపెనీలు బాగు ఉద్ధారం అవుతున్నది, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ పుట్టగొడుగుల్లాగా పెరుక్కు వస్తున్నది. ఇవంతా ఒకటే, వేరు వేరు కాదు.